Hello students, welcome to KP's 21st Century IAS Academy. U3 ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్కు సంబంధించి 21st సెంచరీ ఐఏఎస్ వినూత్నంగా ఒక మోడర్న్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందో అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్ అని. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే ఆప్షనల్స్ అన్ని రకాల ఆప్షనల్స్ని మీకు ఫ్రీగానే అందించడం జరుగుతుంది. ఆప్షనల్ అంటేనే ఆల్మోస్ట్ ఒక డిగ్రీ మనం తీసుకున్నట్టు అర్థం కాబట్టి, ఆప్షనల్ అంటేనే ఒక మాస్టర్ మైండ్ అన్నది ఆప్షనల్ వెనుక ఉండాలి కాబట్టి ఆ ఆప్షనల్ని కేపీస్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో బోధించడానికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈరోజు మనతో ఉన్నారు. ప్రతి ఆప్షనల్కి సంబంధించి అసలు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతే విన్నర్గా మనం మారుతాము, ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ క్లియర్ చేయడానికి ఎలాంటి ఎజెండా మనం పెట్టుకోవాలి అన్నటువంటి అన్ని అంశాలను కూడా మనతో డిస్కస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఫ్యాకల్టీ భవానీ శంకర్ సార్ ఉన్నారు, వెల్కమ్ సార్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఫ్యాకల్టీ కేపీ సార్ ఉన్నారు. సోషాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ గణేష్ సార్ ఉన్నారు. ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీ బెనర్జీ సార్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేపీ సార్, రీసెంట్ ట్రెండ్స్ని బట్టి అసలు ఆప్షనల్స్ ఏ ఆప్షనల్ మనకు సక్సెస్ఫుల్ ఆప్షనల్గా ఉన్నది, ఆప్షనల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు 2013లో సిలబస్ మారిన తర్వాత సింగిల్ ఆప్షనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రధానంగా అభ్యర్థులు డొమైన్ సబ్జెక్ట్ తోటి సక్సెస్ అవుతున్నారు, అలాగే పాపులర్ ఆప్షనల్ తోటి సక్సెస్ అవుతున్నారు. డొమైన్ సబ్జెక్ట్ అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పెట్టుకుంటున్నారు, లేకపోతే మ్యాథ్స్ పెట్టుకుంటున్నారు, ఇటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. అయితే డొమైన్ సబ్జెక్ట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆ సబ్జెక్ట్లో మనకి అద్భుతమైనటువంటి ఎక్స్పర్టైజ్ ఉండాలి. సో కనుక ఆ డొమైన్ సబ్జెక్టు ఎవరైతే ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఎక్కువ మంది పెట్టుకోవట్లేదు, వాళ్ళు కూడా ఎక్కువగా పాపులర్ ఆప్షన్స్ వైపు వస్తున్నారు. వాటిలో ఈ ప్రధానంగా మనకి సోషియాలజీ ఒకటి, పిఎస్ఐఆర్ ఒకటి, ఆంథ్రపాలజీ ఒకటి, అలాగే రీజనల్గా వచ్చినప్పుడు లిటరేచర్స్, తెలుగు లిటరేచర్ ఒకటి. సో ఇటువంటి సబ్జెక్టులు పాపులర్ ఆప్షన్స్గా ఉన్నాయి ప్రస్తుతం అన్నమాట. కాబట్టి అభ్యర్థులు ఈ పాపులర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రైట్. పాపులర్ ఆప్షనల్ అంటే మనకు బేసికల్గా మెటీరియల్ అవైలబిలిటీ అనేది, రిసోర్స్ అవైలబిలిటీ అనేది అధికంగా ఉంటుందని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. అంటే అంతకన్నా ఎక్కువగా సక్సెస్ రేట్ ఈస్ హైయెస్ట్ కాబట్టి ఎక్కువ పాపులర్ అవుతుంది. ఎస్ సార్. భవానీ సార్, తెలుగు లిటరేచర్ అంటేనే, తెలుగు అంటేనే యూజువల్లీ చాలామందికి భయంతో కూడినటువంటి సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకొని సక్సెస్ మంత్రగా ఎలా మార్చుకోవచ్చు సార్? తెలుగు లిటరేచర్ ఆప్షనల్ ఎక్కువ శాతం అభ్యర్థుల్లో ఒక నోషన్ ఏముందంటే తెలుగు మీడియం వాళ్ళే తీసుకుంటారని. అలానే చెప్పడానికి లేదు. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని మనము జనరల్గా చదివే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజేషన్ కన్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో స్కిల్ బేస్డ్గా ఉంటుంది. అంటే మన ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్వశ్చన్ని అర్థం చేసుకోవడం మీద డిపెండ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీస్ని తెలుగు లిటరేచర్ కూడా పూర్తిగా అప్లై చేయాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పరిభాష, ఆ పరిభాషని కొంత స్టాండర్డ్ బుక్స్ చదవడం, ఎక్కువసార్లు మాట్లాడడం, దాన్ని చర్చించడం, అది అభిరుచి ఆసక్తి మీద ఆధారపడి వస్తుంది. దాంతోపాటు కొంత హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా ఉండాలి. వీటి కేంద్రంగా తెలుగు లిటరేచర్ మార్క్స్ ఆధారపడి ఉంటాయి. అంతేగాని దీనికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బేస్ మీద కాదు. ఇది అలానే ఈ పర్టికులర్ ఆస్పిరెంట్స్ చూస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు చూస్ చేసుకోకూడదు, లేదా ఆర్ట్స్ వాళ్ళు చూస్ చేసుకోవాలని కూడా రూల్ లేదు. సైన్స్ వాళ్ళు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆప్షనలే ఉంటుంది. దీనికి నాన్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ అంటే అవకాశం ఉంటుంది రాయడానికి. డొమైన్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్ అనేది సంబంధం లేదు. ఇప్పుడు మీరు సాంస్క్రిట్ని గ్రాడ్యుయేషన్లో చదువుకున్నా, ఏ సబ్జెక్ట్ చదువుకున్నా సంబంధం లేదు. ఇక్కడ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. ఏ ఆప్షనల్ అయినా, అసలు ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి ఏ క్రైటీరియా లేదు ఏ ఆప్షనల్ అయినా. అలానే వన్ ఆఫ్ ద ఆప్షన్స్ తెలుగు లిటరేచర్ అని చెప్పొచ్చు. సార్, తెలుగు లిటరేచర్ అంటే సాధారణంగా స్టూడెంట్స్ అందరూ తెలుగు వాళ్ళే పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తారు కాబట్టి మనకు ఒక కార్నర్ అనేది, ఒక ఎడ్జ్ అన్నది ఉంటుంది అంటారా? నిజమంటారా సార్? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నేనేదో తెలుగు లిటరేచర్ ఆప్షన్ చెప్తున్నా కాబట్టి ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పను. తెలుగులో రాసాం కాబట్టి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది కూడా ఉండదు. క్వశ్చన్ ఏముంది, దాని డిమాండ్కి తగ్గట్టుగా ఆన్సర్ ఏముంది, వెరీ ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎమినెంట్ ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ సర్వీస్ కమిషన్తో చాలా సంవత్సరాలు అసోసియేట్ అయిన గణేష్ సార్ లాంటి వాళ్ళు ఇంకా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు విద్యార్థులకి. మార్క్స్ రావడానికి పారామీటర్ క్వశ్చన్, టైం మేనేజ్మెంట్ అండ్ ప్రజెంటేషన్. దానికి సంబంధించిన రెలవెంట్ జార్గన్ అంటే పారిభాషక పదాలు, ఆ కీవర్డ్స్, ఆ కంపాటబిలిటీ ఆఫ్ ద కీ పేపర్,
ఎగ్జామినర్ దగ్గర ఉంది. వీటి కేంద్రంగానే చాలా ఆబ్జెక్టివ్గా ఎవాల్యుయేషన్ ఉంటుంది. మనం అనుకున్నాం ఇది సబ్జెక్టివిటీ ఎగ్జామ్ అని. మోర్ ఆబ్జెక్టివిటీ యాక్చువల్గా ఈ ఎవాల్యుయేషన్లోనే ఉంటుందండి. సార్ బేసికలీ అన్ని సబ్జెక్ట్స్కి మెటీరియల్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ కమింగ్ టు తెలుగు లిటరేచర్ మెటీరియల్ స్కార్సిటీ అన్నది మార్కెట్లో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు సార్. మనం ఎలాంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం అసలు తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి మెటీరియల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేవలం ఆ ఆసక్తి అభిరుచితో పాటు ఈ రిపీటెడ్గా ఒక స్టాండర్డ్ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీద ఫోకస్ చేసుకోవాలి, రిపీటెడ్ రివిజన్ కోసం. మ్యాక్సిమం మెటీరియల్ తెలుగు లిటరేచర్ అంటే భాషా చరిత్ర భద్రరాజ్ కృష్ణమూర్తి, జస్ట్ ఒక స్టాండర్డ్ బుక్. అది సెక్షన్ ఏలో మనకి ఫినిష్ అయిపోతుంది పేపర్ 1. పేపర్ 2లో నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష ఉంటుంది, అది లిటరేచర్ హిస్టరీ ఆఫ్ లిటరేచర్ సంబంధించి. ఈ 2 బుక్స్ చదివితే ఎంటైర్ పేపర్ 1 ఫినిష్ అవుతుంది. పేపర్ 2కి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 15 టెక్స్ట్ బుక్స్ గవర్నమెంటే డైరెక్ట్గా చాప్టర్ నేమ్స్ మెన్షన్ చేసేసింది. ఆ చాప్టర్స్ చదువుకున్న తర్వాత వాటి మీద వ్యాఖ్యానాలు రాయమని అడుగుతుంది, ప్రశ్నలు అడుగుతుంది. మన ఇంటర్ప్రిటేషన్ మనం అర్థం చేసుకున్న కోణంలో ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానాలు రాయాలి. ఆ 15 టెక్స్ట్ బుక్ పాఠ్యాంశాలు చదివితే సరిపోతుంది. సార్ కేపీ సార్, ఇప్పుడు పిఎస్ఐఆర్ అనేది వెరీ వెరీ పాపులర్ ఆప్షనల్గా చెప్తూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏమో దాన్ని ఇంకా ఈజీ ఆప్షనల్, మొత్తం ఉన్నటువంటి అన్ని ఆప్షనల్స్లో కూడా ఈజియెస్ట్ ఆప్షనల్ అని చెప్పి పిఎస్ఐఆర్ అని చెప్తున్నారు. పిఎస్ఐఆర్ యొక్క ఇంపార్టెన్స్ జనరల్ స్టడీస్లో ఎలా ఉంటుంది సార్? ఇది ఈజీ అవ్వడానికి కారణం ఏంటంటే జిఎస్ చదివితే పిఎస్ఐఆర్కి ఉపయోగపడుతుంది, పిఎస్ఐఆర్ చదివితే జిఎస్కి ఉపయోగపడుతుంది. ఒక ఎస్ఏ రాయొచ్చు, జిఎస్లో ఉండే సోషల్ ఇష్యూస్ మీద అవగాహన వస్తుంది. అలాగే వరల్డ్ హిస్టరీకి సంబంధించిన అంశాలు పిఎస్ఐఆర్ ద్వారా తెచ్చుకోవచ్చు. పేపర్ 2లో ఉండే ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే జిఎస్ 3లో ఉండే కొంత పార్ట్ ఎకానమీ, అండ్ అలాగే కొన్ని సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలు. తర్వాత మన పేపర్ 4కి వస్తే ఇక థింకర్స్ పార్ట్, ఇవన్నీ కూడా జిఎస్కి ఉపయోగపడేవి. ఒక ఎస్ఏ రాయొచ్చు. అలాగే ఈ ప్రిపరేషన్ తోటి మనకి ఒక సైకలాజికల్ చేంజ్ కూడా వస్తుంది. మనం బిఫోర్ స్టడీయింగ్ పిఎస్ఐఆర్, ఆఫ్టర్ స్టడీయింగ్ పిఎస్ఐఆర్ వీ విల్ బీ డిఫరెంట్ పర్సన్. టోటల్గా పర్సనాలిటీ చేంజ్ వస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి ఇంటర్వ్యూలో కూడా కంపాటబిలిటీ పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అంటే దీంట్లో ఛాలెంజెస్ లేవంటే ఛాలెంజెస్ ఉన్నాయి. కంపారిటివ్లీ నెంబర్ ఆఫ్ చాప్టర్స్, యూనిట్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 40 యూనిట్ల వరకు ఉంటాయి. కాబట్టి అంత చదవాలా అనే భయం కూడా ఉంటుంది అభ్యర్థులు. కానీ ఇక్కడ మీరు కంపాటబిలిటీ గమనిస్తే, జిఎస్ తోటి కంపాటబిలిటీ గమనిస్తే, అండ్ అలాగే ఓవర్లాపింగ్ ఉంటుంది పేపర్ 1, పేపర్ 2లోను, అలాగే సెక్షన్ ఏ, సెక్షన్ బిలోను ఓవర్లాపింగ్ చాలా ఉంటుంది. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే ఒక టాపిక్ ఉందంటే అది పేపర్ 1లో చాలా సందర్భాల్లో 4-5 చాప్టర్స్లో వస్తుంది. అండ్ అదే గ్లోబలైజేషన్ని మనం గవర్నెన్స్లో చదువుతాం, ఎకానమీలో చదువుతాం, అలాగే గ్లోబలైజేషన్ అండ్ ఎథికల్ ఇంపాక్ట్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని ఎథిక్స్లో చదువుతాం. అదేవిధంగా మనకి జనరల్ ఎస్సీలో కూడా గ్లోబలైజేషన్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చే పర్స్పెక్టివ్స్ ఉంటాయి. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సిలబస్ ఎక్కువ అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు. సార్ ఇప్పుడు అంటే మార్కెట్లో మనం చూస్తూ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్స్లో మీ క్రిస్ప్ నోట్స్ ఏదైతే ఉందో పిఎస్ఆర్కి సంబంధించి అది బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. అంటే ఆ నోట్స్ తయారు చేయడానికి స్టూడెంట్స్ కూడా అలాంటి నోట్సే తయారు చేసుకోవాలంటారా, లేదంటే ఇన్డెప్త్ కవరేజ్ అనేది చేయాల్సి ఉంటుందా సార్? ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ని 3 సంవత్సరాలు చదివినా, 3 నెలల్లో చదివినా అల్టిమేట్గా 3 గంటల్లో ఆన్సర్ రాయాలి. కాబట్టి ఎంత విస్తృతంగా మనం పుస్తకాలు చదివినా కానీ అన్ని పుస్తకాలని చదివి మనం దానికి కావాల్సినటువంటి ఒక సమ్మరైజ్డ్ కంటెంట్ని నోట్స్ రూపంలో ఇస్తున్నప్పుడు ఆ నోట్స్ను చదువుకొని యాజ్ ఇట్ ఈజ్గా రీప్రొడ్యూస్ చేస్తే, ఎందుకంటే క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు. ఎందుకని పీవైక్యూస్ ఆధారం. సో 1991 నుంచి 2024 వరకు ఉన్నటువంటి పీవైక్యూస్ అన్నింటినీ నేను చదివి దాని నుంచి ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. దాని ప్రకారంగా 2025లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది ఈజీగా గెస్ చేయొచ్చు. ఆ పర్స్పెక్టివ్ ఆధారంగా స్టూడెంట్ కూడా ఫాలో అయితే 2026లో ఎలా వస్తాయి, 2027లో ఎలా వస్తాయి అనేది కూడా స్టూడెంటే స్వయంగా గెస్ చేసుకోవచ్చు ఒకసారి కనుక మన నోట్స్ చదివి మన క్లాసులు అటెండ్ అయితే. నిజంగా సార్ ఆ మెటీరియల్ చూస్తే అన్నీ కూడా మీరు రెడీమేడ్ ఆన్సర్స్, అంటే ఒక స్టూడెంట్కి చాలా గుర్తుండిపోయే విధంగా పిక్చర్స్ని యూజ్ చేస్తూ కలర్ ఇమేజెస్ వాడుతూ ఆ మెటీరియల్ అయితే మీరు డిజైన్ చేయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. గణేష్ సార్, సోషాలజీ ఆప్షనల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ ప్రస్తుతం? సోషియాలజీ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ సొసైటీ. అంటే సమాజాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే సోషియాలజీ. మనము
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి సోషియాలజీ సిలబస్ను కనుక చూసినట్లయితే అందులో ఫస్ట్ పేపర్ అనేటటువంటిది ప్యూర్లీ థియరిటికల్ సబ్జెక్ట్. అంటే ఈ సమాజాన్ని ఏ రకమైనటువంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లలో అర్థం చేసుకోవచ్చు, ఈ సమాజం యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, సమాజంలో ఏ రకమైనటువంటి సిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి, ముఖ్యంగా మనకు ఎకనామిక్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ సోషల్ సిస్టమ్స్ని, అంటే సోషలాజికల్ టర్మినాలజీలో వీటిని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. అదేవిధంగా అంటే ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అర్థం చేసుకోవటం. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము ఏ సమాజంలోనైనా కూడా ఆ సమాజం అనేటటువంటిది కొనసాగాలి అని అంటే ఈ బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజ్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్, రిలీజియస్ సిస్టమ్, ఇలాంటి వాటన్నింటినీ వివిధ శాస్త్రవేత్తలు, అంటే ముఖ్యంగా సమాజ శాస్త్రవేత్తలు వివిధ పర్స్పెక్టివ్స్లలో అధ్యయనం చేయడం జరిగింది. సో ఆ విధంగా స్టడీ చేసి వాళ్ళు కొన్ని థియరీస్ అనేటువంటి వాటిని రూపొందించారు. కాబట్టి సోషియాలజీ పేపర్ 1లో ఏంటంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి వివిధ సామాజిక సిద్ధాంతాల పైన అవగాహన, పట్టును కనుక సాధిస్తే విద్యార్థులు చాలా సులభంగా ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవ పేపర్ 2 అనేది ప్యూర్లీ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి పేపర్. అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి నిర్మితి కానీ, అదేవిధంగా ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి కల్చర్ కానీ, అదేవిధంగా ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి వివిధ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యామిలీ సిస్టమ్ కానీ, మ్యారేజ్ సిస్టమ్ కానీ, ఎకనామిక్ సిస్టమ్ కానీ, పొలిటికల్ సిస్టమ్, ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, వాటిల్లో వస్తున్నటువంటి పరివర్తనలు, ట్రెండ్స్, చేంజెస్ అనేటువంటి ఏమిటి, అదేవిధంగా భారతీయ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, మరి ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం భారత ప్రభుత్వం రూపొందించినటువంటి నేషనల్ పాలసీస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ పాలసీస్ని, వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా ఇంకా భారతీయ సమాజానికి ఎన్నో ఛాలెంజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు టెర్రరిజం అంటున్నాం, వైలెన్స్, అదేవిధంగా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ రకంగా మనకు చాలా ఛాలెంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా సోషియాలజీ అనేటటువంటిది ఏంటంటే అటు గ్లోబల్ సొసైటీకి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి శాస్త్రం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినప్పటికీ కూడా, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ కానీ, సైన్స్ స్టూడెంట్ కానీ, ఆర్ట్స్ స్టూడెంట్ అయినా కూడా సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవచ్చు. సోషియాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చాలా సమర్థవంతంగా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా చాలా అద్భుతంగా అవైలబుల్ ఉంది. అంటే చాలా స్టాండర్డ్ టెక్స్ట్ అనేటువంటివి ఉన్నాయి, చాలా మెటీరియల్ అనేటటువంటిది కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ సే దట్ సోషియాలజీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. రైట్ సార్, చాలా అద్భుతంగా 5 minutesలో మొత్తం ఆప్షనల్ 500 మార్క్స్ మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించారు సార్. సార్, సోషియాలజీ అనేటటువంటిది సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ రీసెంట్ టైమ్స్లో? వాస్తవికంగా మీరు గత 30 సంవత్సరాలుగా కనుక చూసినట్లయితే సోషియాలజీ యొక్క సక్సెస్ రేట్ చాలా కన్సిస్టెంట్గా కొనసాగుతున్నది. ఓకే, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఇప్పుడు మనకు మీరు రిజల్ట్ కనుక చూసినట్లయితే చాలా సబ్జెక్ట్స్లో ఫ్లక్చువేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఒకసారి చాలా తక్కువ రిజల్ట్ వస్తుంది. కానీ మీరు 1980s నుంచి ఇప్పటిదాకా కూడా చూస్తే ఆ సోషియాలజీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఒక కన్సిస్టెన్సీ, అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా సోషియాలజీ ఆప్షనల్తో రాసినటువంటి అభ్యర్థులు సక్సెస్ అయినటువంటి
చరిత్ర అనేటటువంటిది మనకు కనబడుతుంది. రైట్. ఇప్పుడు ఇవాళ చాలామంది వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సోషియాలజీ ఆప్షనల్తో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళే. ఇక ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ సక్సెస్ రేట్ అనేటువంటిది ఆప్షనల్ స్కోరింగ్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా ఏ రకంగా స్కోర్ చేస్తున్నారనేది కూడా చాలా అవసరం. అంటే ఈ సోషియాలజీలో ఉండేటువంటి కంటెంట్ జనరల్ స్టడీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఇంతకుముందు కృష్ణ ప్రదీప్ గారు చెప్పారు పొలిటికల్ సైన్స్ కంటెంట్ ఏ విధంగా అయితే జనరల్ స్టడీస్కి ఉపయోగపడుతుందో సోషియాలజీలో ఉన్నటువంటి కంటెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియన్ సొసైటీ, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం, అర్బనైజేషన్, పావర్టీ, నేషనల్ పాలసీస్, వెల్ఫేర్ స్కీమ్స్, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు GS1 GS2లో కనబడతాయి. అంటే వీటికి సంబంధించిన డిస్కషన్ మొత్తం కూడా సోషియాలజీ పేపర్ 2లో ఉంటుంది. అంటే సోషియాలజీ పేపర్ 2కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది అటు GS1 GS2 అదేవిధంగా ఎథిక్స్, ఈ 3 పేపర్లతో పాటు ఎస్సే రైటింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎఫెక్టివ్ ఎస్సే రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్. అంటే మనము ఎగ్జామినేషన్ ట్రెండ్ కనుక చూస్తే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సోషల్ ఇష్యూ పైన ఎస్సే అనేటువంటిది అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక సోషలాజికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్, ఒక సోషలాజికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి స్టూడెంట్ డెఫినెట్గా ఎఫెక్టివ్గా ఒక ఎస్సే రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా there are many advantages to score good marks, not only in sociology but also in general studies. Yes, రైట్. సోషాలజీ ఆప్షనల్ వల్ల మనకు అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాత్రమే కాకుండా టు సమ్ ఎక్స్టెంట్ అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి సార్ అయితే మనకు చెప్తున్నారు. సార్ ఆప్షనల్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఆంథ్రోపాలజీ ఒక్కటి మాత్రం ఒక ఎత్తు అని చెప్పి ఈ మధ్య కాలంలో ఆంథ్రోపాలజీకి పాపులారిటీ అన్నది గణనీయంగా పెరుగుతుంది సార్. అసలు ఎందుకు ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి ఫేవరెట్ ఏరియాగా మారుతుంది, పాపులర్గా ఎందుకు మారుతుంది సార్? First of all, anthropology is one such subject, so which deals with total study of human. So from prehistoric society దగ్గర నుంచి మోడర్న్ సొసైటీ వరకు కూడా మనం ఆర్గనైజ్డ్గా స్టెప్ బై స్టెప్ ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవచ్చు. మనకి సిలబస్ అనేది చూస్తే యూపీఎస్సీ వాళ్ళు చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేసి ఒక్కొక్క టాపిక్ గురించి లేయర్ బై లేయర్ మనకి ఇవ్వడం జరిగింది. సో మనం ఆ సిరీస్ ఆఫ్ సిలబస్ అనేది ఆర్గనైజ్డ్గా చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్కి తగ్గట్టు మనం కరెంట్ అఫైర్స్ జోడించి ఆన్సర్స్ రాయగలిగితే సో ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. పేపర్ 1లో మనకి ఆల్మోస్ట్ లైక్ 4 బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఉంటాయి. సో లైక్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ, సో ఫిజికల్ ఆంథ్రోపాలజీ, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సో వీటన్నిటిని పేపర్ 1లో ఇంక్లూడ్ చేశారు. పేపర్ 2లోని ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్ టు ఇండియా, తర్వాత ఇండియన్ సొసైటీకి సంబంధించి టాపిక్స్ యాడ్ చేశారు, తర్వాత ట్రైబల్ ఇండియాకి సంబంధించి టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి చూస్తే చాలా వరకు కొంచెం స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ పేపర్ 1 పేపర్ 2లో చూస్తే 16 క్వశ్చన్స్ అనేది చూస్తే ఇంక్లూడింగ్ చాయిస్. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిపిటేటివ్ ఇన్ నేచర్. సో అయితే మనకి హైయెస్ట్ స్కోర్ 2018లో చూస్తే 362 వరకు కూడా రావడం జరిగింది. సో కన్సిస్టెంట్గా మనకి 300+ స్కోర్స్ అనేవి ఆంథ్రోపాలజీలో రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ స్టాటిక్ క్వశ్చనింగ్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ద వే వీ అప్రోచ్ టీచింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సిస్టెంట్ మెటీరియల్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం కారణంగా ఆ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకొని స్టూడెంట్ ఆ ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ స్కోర్ కన్సిస్టెంట్గా ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ సో వై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ టేకింగ్ ఆంథ్రోపాలజీ ఆర్ సక్సెస్ఫుల్. సార్ ఆంథ్రోపాలజీ ఒక అపోహ ఉంది సార్, అంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఆంథ్రోపాలజీ అంత సూట్ అవ్వదు అని చెప్పి ఒక అపోహ నడుస్తుంది బయట. ఈజ్ ఇట్ ట్రూ సార్?
నో. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని కాకుండా స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది కన్సిడర్ తీసుకొని మనం ఆప్షనల్ సెలెక్షన్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేది కన్సిడర్ చేసి చూస్తే యాజ్ పర్ ద సిలబస్, సో విచ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఆస్పిరెంట్ అండ్ ద సొసైటీ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్. సో దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది కాబట్టి, సో మనకి ఇప్పుడున్న ప్రతి పర్టికులర్ ఇష్యూని అర్థం చేసుకొని ఆర్గనైజ్డ్గా రీప్రొడ్యూస్ చేయడానికి ఆంథ్రోపాలజీ ఇస్ వన్ సబ్జెక్ట్. అండ్ విత్ ఇన్ ఏ టైం ఫ్రేమ్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టు ఒక రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి అక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండా అనేది తీసేస్తే, సో ఎవ్రీ ఆస్పిరెంట్ సో హూ ఈస్ హ్యావింగ్ ఎ బేసిక్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద సైన్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద సొసైటీ కానీ, సో దే కెన్ టేక్ దిస్ ఆప్షనల్ అండ్ ఈజీలీ యూ కెన్ సీ ద ఎవిడెన్స్ బై గెటింగ్ సర్టెన్ ర్యాంక్స్. సో హిస్టారికల్ పాస్ట్ అనేది చూస్తే మనకి లాస్ట్ 10 years 15 years నుంచి చూస్తే చాలా వరకు ఆంథ్రోపాలజీ లైక్ దట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కానీ సోషియాలజీతో కన్సిస్టెంట్గా మనకి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడం, తర్వాత హైయెస్ట్ స్కోర్ రావడం అనేది జరుగుతుంది. సార్ మొత్తం మీద U3 ప్రోగ్రాంలో కేపీ సార్ ఆప్షనల్స్ ఎలా ఉండబోతున్నాయి, మన కోర్స్ ఎలా ఉండబోతుంది సార్? సో U3 అనేది అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాయిన్ అయితే వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాం. సో ఈ లైఫ్ టైం సపోర్ట్ అంటే వాళ్ళకి సర్వీస్ వచ్చేదాకా మన సపోర్ట్ ఉంటుంది. ఈ ఆప్షనల్స్ కానీ జిఎస్ కానీ క్లాసెస్ ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో హైబ్రిడ్ పద్ధతిలో ఏ విధంగా అయినా అటెండ్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుంది, తర్వాత మెంటర్షిప్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళు రాసిన టెస్టులకి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇది ఒకరోజు లేకపోతే ఒక 1 year పాటు చేసే కార్యక్రమం కాకుండా వాళ్ళకి సర్వీస్ వచ్చేంత వరకు ఈ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ దీన్ని కనుక ఉపయోగించుకుంటే ఎప్పటికప్పుడు సబ్జెక్ట్లో వస్తున్న మార్పుల్ని అప్డేట్స్ని వాళ్ళకి చేరువవుతుంది. అంటే వీళ్ళు ఒక సంవత్సరంలో మరో క్లాసులో అటెండ్ అయినప్పుడు కేవలం ఆ సంవత్సరానికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ని మాత్రమే స్టాటిక్ సబ్జెక్ట్లో ఇంటిగ్రేట్ చేసి చెప్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుంది, బేసిక్ సబ్జెక్ట్ నేర్చేసుకుంటారు స్టాటిక్ సబ్జెక్టు. దాంతోపాటు వాళ్ళు ఎగ్జామ్ రాసే ఇయర్లో కూడా సక్సెస్ అవ్వబోయే ఇయర్లో కూడా వచ్చేటటువంటి కరెంట్ డెవలప్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్కి ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ U3 అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్ అనేది. ఎందుకనంటే నిజంగా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం నాకు ఎలా అనిపిస్తుందంటే ఐఏఎస్ అవ్వాలంటే KPISలో జాయిన్ అవ్వాలి, ఐఏఎస్ అయ్యాకే KPISని వదలాలి అనే విధంగా ఈ ప్రోగ్రామ్ని రూపకల్పన చేయడం జరిగింది మన కేపీ సార్ ఆధ్వర్యంలో. సో ఈ అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవ్లో ఆప్షనల్స్లో ఒక తెలుగు ఆప్షనల్ రాయాలంటే ఒక తెలుగు సాహితీవేత్తగా మారాలి, PSR ఆప్షనల్ రాయాలంటే పొలిటికల్ అనలిస్ట్గా ఉండాలి, సోషాలజీ ఆప్షనల్ రాయాలంటే ఒక సోషల్ సైంటిస్ట్గా ఉండాలి, ఆంథ్రోపాలజీ ఆప్షనల్ రాయాలంటే ఒక ఆంథ్రోపాలజిస్ట్గా రాయాలి అని అంటే ఇట్లాంటి సబ్జెక్ట్ నిపుణులందరూ కూడా మనకు U3 ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని షేర్ చేసుకొని మనకు ఆప్షనల్ గైడ్ చేయబోతున్నారు. కాబట్టి U3ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఐఏఎస్లుగా మారండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి KP's 21st Century IAS Academy. థ్యాంక్ యూ. జై హింద్.